ఓకేనా, మీ అందరి ప్రాబ్లం నాకు అర్థమైంది. అందరూ ఫేస్ చేస్తుంది ఒకటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే, తను ఏంటి చెప్తుంది, సొసైటీలో చేంజ్ అయిందో నాది చేంజ్ అయిందో అర్థం కాలేదని. అంటే ఇప్పటివరకు హ్యాపీగానే ఉన్నాను, ఇప్పుడు ప్రాబ్లం వస్తుందని. నువ్వు చెప్పింది ఏంటి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయని. నువ్వు చెప్పింది ఏంటి, నేను కరెక్ట్గా సార్ అడిగేటప్పుడు చెప్పలేకపోతున్నాను ఎంత చదువుకున్నా అని చెప్పేసి. తను చెప్పింది ఏంటి, కంపేర్ చేస్తున్నారు మార్క్స్ కోసమని. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సొసైటీలో చేంజ్ రాలేదు, మనలోనే చేంజ్ రాలేదు, మన బిహేవియర్ అలాగే ఉంది. కానీ ఇక్కడ చేంజ్ వచ్చింది ఏంటంటే, మనకు ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మీరు టీనేజ్లో ఉన్నారు కదమ్మా, టీనేజ్లోకి వచ్చేసరికి ఆర్గన్స్ డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అవ్వడం వల్ల మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఎవరైనా చూసి ఏమైనా అనుకుంటున్నారేమో, నేను ఇది చేస్తే తప్పేమో, ఇలా చేయకూడదేమో అని మనం ఫీల్ అవుతున్నాం కదా. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తగ్గుతున్నాయిరా, ఏ సబ్జెక్టు మనం కంప్లీట్ చేస్తున్నాం, అన్నీ బాగా ప్రిపేర్ అవుతున్నావు, కానీ ఓకే నేను మ్యాథ్స్ ఒకటే చేస్తున్నాను, సోషల్ ఏమైపోతుందో, ఇంగ్లీష్ ఏమైపోతుందో, ఈ ఫీలింగ్ పెట్టుకుంటున్నావు. నువ్వేం చేయాలంటే, నువ్వు డైలీ ఏం చేస్తున్నావు, ఏం ప్రిపేర్ అవుతున్నావు అన్నది ఒక నోట్స్లో నోట్ చేసుకో, ఒక డైరీ తీసుకో, డైరీలో నోట్ చేసుకో. అప్పుడు నీ కాన్ఫిడెన్స్ నీకే బిల్డ్ అయిపోద్ది. జ్యోతి, తప్పైనా ఒప్పైనా మాట్లాడడం నేర్చుకో. ఫస్ట్ మాట్లాడాలి, ఓపెన్ అవ్వాలి. అది రాంగా రైటా అన్నది ముందే మనం జడ్జ్ చేసుకోకూడదు. మనం ఏం చేయాలి, ఏదైనా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. చేసిన రోజు నువ్వే ఫస్ట్ ఉంటావు. ఓకేనమ్మా. నెక్స్ట్ వరుస రైటే, నువ్వు చెప్తుంది మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు సొసైటీలో ఏంటంటే, పేరెంట్స్ కూడా మార్క్స్ చూసుకోకూడదు, మన పిల్లల్లో ఉన్న స్కిల్స్ చూసుకోవాలి. అంటే ఇప్పుడు వర్ష బాగానే చదువుతుంది, బాగానే స్కోర్ వస్తుంది, ఇంకా పలానా వాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తున్నారు, వాళ్ళ అమ్మాయి ఇలా ఉంది, నువ్వు ఇలా ఉన్నావు అని అనకూడదు. మన హ్యాండ్లో 5 ఫింగర్స్ ఉన్నాయి, ఏది కూడా ఒకలా ఉండదు. మన ఒక్క హ్యాండ్లోనే, మన బాడీలోనే 5 ఫింగర్స్ ఈక్వల్గా లేనప్పుడు అందరూ ఈక్వల్గా ఉంటారని ఎందుకు అనుకోవాలి కదరా. మనలో ఏమున్నాయి, మనలో ఏం స్కిల్స్ ఉన్నాయి, దాన్ని బయట తీసుకురావాలి. ఒక్కొక్కరికి సింగింగ్లో ఫస్ట్ ఉంటారు, బాగా పాడతారు, కొందరు డ్రాయింగ్లో ఫస్ట్ ఉంటారు, కొందరు రీడింగ్లో ఫస్ట్ ఉంటారు, కొందరు మోటార్ స్కిల్స్లో ఫస్ట్ ఉంటారు కదమ్మా. మెయిన్ ఏంటంటే ఉమెన్స్ మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గకూడదురా, ఎప్పుడు హైక్లోనే ఉండాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఎడ్యుకేషన్ పరంగా కూడా ముందుకు వెళ్ళిపోవాలి. పేరెంట్స్ కూడా ఏం చేయాలంటే, మగవాళ్ళతో పాటు మనకు కూడా ఈక్వల్గా ఇవ్వాలి, ఈక్వల్గా మనకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి కదా. అంతేగాని మన చుట్టూ బౌండరీ గీసారనుకో, మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం కదా, వెళ్ళలేకపోతాం. మనం ఏం చేయాలి, ఆ బౌండరీని క్రాస్ చేసి వెళ్ళిపోవడమే కాదు, ఆ బౌండరీ పెట్టకుండా చేసుకోవాలి. అంటే ఆ పేరెంట్స్కి మనం నమ్మకం కలిగించాలి. ఎలా కలిగిస్తాం, మన బిహేవియర్, మన మార్క్స్, మన స్కోరు, మనం ఏదైనా అచీవ్ చేయగలమనే కాన్ఫిడెన్స్ పేరెంట్స్ కల్పించాలి. అప్పుడు ఏ పేరెంట్ కూడా మనల్ని నో చెప్పరు కదమ్మా. సో ఇవన్నీ